మిల్లెట్ రవ్వ దోశ ప్రిపేర్ చేసేటప్పుడు ఈసారి ఈ టిప్స్ ఫాలో అయి చేయండి. కలరు, హెల్త్, టేస్ట్, టెక్స్చరు కరకరలాడే దోశ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఉప్మాకు వాడే బొంబాయి రవ్వ 1 కప్పు, అరకప్పు రాగి పిండి, అరకప్పు జొన్న పిండి వేసి అందులో ఒక పావు కప్పు బియ్యం పిండి, కొంచెం బైండింగ్ కోసం గోధుమ పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ వేసి 1.5 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్స్ జీరా వేసి ఇవన్నీ మిక్స్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, లేదా అప్పటికప్పుడే కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ వేసి 20 మినిట్స్ పాటు సోక్ చేసుకుంటాను. మీకు కావాలంటే అరకప్పు జొన్నపిండి, అరకప్పు రాగిపిండి బదులు ఫుల్గా 1 కప్పు రాగిపిండి కానీ 1 కప్పు జొన్నపిండి కానీ తీసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు 20 మినిట్స్ వాటర్ వేసి దీన్ని సోక్ చేసుకుందాం. ఇది సోక్ అయ్యేలోపు మనం ఆనియన్స్ని, పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్ని, అల్లాన్ని కూడా గ్రేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలానే ఈ 20 మినిట్స్ లోపే మనం పీనట్ చట్నీ కూడా రెడీ చేసుకుందాం. మంచిగా ఫ్రై చేసుకున్న పీనట్స్ చల్లారిన తర్వాత తొక్కు తీసి ఇలా ఫిల్టర్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనకు కావలసినంత తీసుకొని మిక్సీ జార్లో ఒక చిన్న కప్పు ఫ్రై చేసుకున్న పీనట్స్, ఒక 1/2 కప్పు పుట్నాలు, ఒక 2 వెల్లుల్లి, జీరా, పచ్చిమిర్చి, చింతపండు, వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పోపు పెట్టుకుంటే చాలా ఈజీగా చట్నీ అనేది రెడీ అయిపోతుంది. సాల్ట్ వేసి పోపు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 20 మినిట్స్ పాటు సోక్ అయిన ఈ రవ్వ బ్యాటర్లో నేను పిల్లలు ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి తగిలితే తినరు కాబట్టి ఫస్ట్ క్యారెట్ అండ్ అల్లం తురుము వేసి మిక్స్ చేస్తున్నాను. పెద్దవాళ్ళకి చేసేటట్టయితే ఇదే టైంలో ఆనియన్స్ని, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసి సాల్ట్ అండ్ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్న పెనం మీద ఆయిల్ని రుద్ది, చాలా వేడిగా ఉండాలి ప్యాన్ అనేది రవ్వ దోశకి. ఎప్పుడు రవ్వ దోశ వేసే ముందు ఒకసారి బ్యాటర్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే రవ్వ అడుగున ఉండిపోకుండా ఉంటుంది. ఇప్పుడు వేడి పెనం మీద ఫస్ట్ సైడ్స్, తర్వాత మధ్యలోని అలా వేసుకుంటూ ప్యాన్ అంతా ఫిల్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో హోల్స్ ఉంటాయి కదా, హోల్స్ మీద నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేస్తే ఆ ప్లేస్లో మనకి క్రంచీగా వస్తాయి. హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కాల్చుకున్న తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో ఇంకొక 2 మినిట్స్ పాటు దీన్ని కాల్చుకోవాలి. 1 to 2 మినిట్స్ తర్వాత దోశ అనేది ప్యాన్ నుంచి సెపరేట్ అవుతూ వస్తుంది. అంతవరకు మనం టచ్ చేయకూడదు. అలా సెపరేట్ అయిన తర్వాతే మనం దోశని తీసుకోవాలి. ఇలా దోశ మీద ఉన్న హోల్స్లో ఆయిల్ వేయడం వల్ల, అలానే ఎక్కువసేపు కాల్చడం వల్ల మనకి దోశ అనేది క్రిస్పీగా తయారవుతుంది. నిదానంగా కాల్చుకుంటేనే దోశలు క్రిస్పీగా తయారవుతాయని గుర్తుంచుకోవాలి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో నేను చెప్పింది మీకు వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.